ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఏలూరు శ్రీనివాసరావు గారు సెక్రటరీ జనరల్ కదా జేఏసీకి. అవును సార్. సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు, అంతా అనుకున్నట్టే జరుగుతుందా? పిఆర్సీ రిపోర్ట్ వస్తుందా? ప్రధానంగా ఫస్ట్ టాపిక్ బై టాపిక్ పోదాం. పిఆర్సీ రిపోర్ట్ మే 5వ తేదీ సీఎం హామీ ఇచ్చారు, సాధ్యమైన త్వరగా తెప్పించుకుంటామని. ఎక్కడి దాకా వచ్చింది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వస్తుందా అనే దానికి ఫస్ట్ క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకు తెలిసిన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగులకు సంబంధించిన డిసిషన్ తీసుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా, తెలంగాణకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి గురించి ఏమైనా ఉంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా, లేదు అంటే చీఫ్ సెక్రటరీ గారు, లేదు ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఇంకా మా సమస్యలు ఏమంటే జేఏడీ సెక్రటరీ గారు, ఈ ఐదుగురే కీలకంగా ఉంటారు. ఈ ఐదుగురు కూడా పిలిచి ఉద్యోగ సంఘాలందరినీ పిలిచి క్లియర్ గా మీ మీడియా సాక్షిగా మేము ఇది చేస్తాము అని చెప్పారు. ఇంకా కొంతమంది మా ప్రాథమిక సభ్యులంటే మేము అందరి 90 కట్ అవుతుందన్నా, వాయిస్ కట్ అవుతుంది. ఏలూరు శ్రీనివాసరావు గారు వాయిస్ ఉన్నారా? శ్రీనివాసరావు గారు సిగ్నల్ కట్ అవుతుంది. వాయిస్ సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు వస్తుంది. ఎస్ చెప్పండి. కొంతమంది ముఖ్యమంత్రి గారు ఇస్తారా, గవర్నమెంట్ ఇచ్చిద్దా, మీరు మాట్లాడారా? ఓపెన్ గా మీడియా ముందు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి వారి ఫేస్బుక్ లోనే అది అందులో క్లియర్ గా వచ్చింది. ఎక్స్ లో అవన్నీ సార్ మాట్లాడినవన్నీ, డిప్యూటీ సీఎం గారు మాట్లాడి, మేము మాట్లాడి అన్ని వచ్చినాయి. సమస్యలు కూడా మేము ఎక్కడ కూడా గతంలో లాగా 63 సమస్యల్ని వాట్సాప్ ద్వారా ఆ ప్రాథమిక సభ్యులందరికీ చేరవేసినాం. అందులో 26 పార్షియల్ గా అయిందని చెప్పి కూడా ఇందా మీరు అడిగారు దామోదర్ గారిని. ఆ 63 26 కూడా ఏమైనాయి, ఎంతవరకు అయినాయి కూడా ఓపెన్ డాక్యుమెంట్ గా పెట్టాం. అది కూడా సీఎం గారికి చెప్పాం, డిప్యూటీ సీఎం గారికి చెప్పాం, నిన్న సిఎస్ గారికి కూడా చెప్పాం. రిమైనింగ్ 37 కూడా చాలా వరకు నాన్ ఫైనాన్షియల్ చేయమని చెప్పాం నిన్న. ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 206 సంఘాలతో జేఏసీ ఫార్మేషన్ కాలేదు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పిలిచిన కొంతమంది ఎవరైతే వెయిట్ ఉన్నవాళ్ళు, ఏ రకంగా కొద్ది పరపతి ఉన్న వాళ్ళతో పిలిచి మాట్లాడారు తప్ప అన్ని సంఘాలని పిలిచి మాట్లాడి ఐటమ్ వైజ్ గా చర్చించిన దాఖలాలు లేవు. ఇది 4వ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వస్తుందా అంటే మరి మేము కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా, తమిళనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాలన్నా, లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర మన మంత్రివర్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలన్నా, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడాలన్నా? మేము మాట్లాడింది జేఏసీ చైర్మన్ గా, జేఏసీ సెక్రటరీ జనరల్ గా, జేఏసీ రాష్ట్ర కార్యవర్గంగా కార్యాచరణ ప్రకటించాం. ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. రాష్ట్ర సెక్రటరియట్ లో బాహుబలి గేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశాం. అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేశాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ నో అనలే. మీ భావ ప్రకటన కావాల్సిందే, మీరు నిరసన వ్యక్తం చేయాల్సిందే, మా సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పారు. పిఆర్సీది కూడా సాధ్యమైన త్వరగా, డెడ్ లైన్ కాదు, మా జూన్ 2 లోపుగా రిపోర్ట్ తెచ్చుకుంటాము. ఇంకా కావాలంటే ముందు రిపోర్ట్ అయితే తెప్పిస్తాం. తెప్పించిన తర్వాత కూడా టెక్నికల్ గా 6 months లోపు ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 1-1 గానీ 1-7 గానీ డిఏలు మారుతుంటాయి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ కొత్తగా పిఆర్సీ కమిషన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అంటే పిఆర్సీ కమిటీని రద్దు చేస్తారు. కాబట్టి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఈ 2-3 నెలల్లోనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. 10 రోజుల్లో కూడా తెప్పించుకోవచ్చు. పిఆర్సీలో ఇప్పటికీ ఇవ్వని 5 డిఏలు మెర్జ్ అవుతాయి. అది క్లారిటీగా మేము పెట్టిన డిమాండ్. మీరు మొన్న పెట్టి ఏంటంటే మీరు తర్వాత ప్రెస్ రిలీజ్ ఇచ్చారు కానీ ముందు మీరు ఇచ్చిన దానిలో ఏదో చూపించారు, ఏంటంటే మెర్జ్ అవుతాయని మీరు అన్నట్టు. అది కూడా క్లారిటీగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా మాది ఓపెన్ డాక్యుమెంట్. మమ్మల్ని మా ప్రాథమిక సభ్యులు ప్రశ్నించవచ్చు, తిట్టవచ్చు, మమ్మల్ని వివేదించవచ్చు కూడా. మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ రోజు కూడా మేము క్లియర్ గా మేము పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టిన దాంట్లో మేము ఇప్పుడు డిఏలు అడగము. ఈ 5 డిఏలని కొత్త పిఆర్సీలో మెర్జ్ కావాలి. దానిపైన కూడా క్లారిటీ ఇచ్చాం సోషల్ మీడియా ఆధారంగా. కొత్త పిఆర్సీలో మెర్జ్ కావాలా? మెర్జ్ కావాలా? మెర్జ్ కావాలా కావద్దా? మెర్జ్ కావాలని అడుగుతున్నాం మేము. 1 డిఏ 2 డిఏ ఇక అడగదలుచుకోలేదు. 1 డిఏ ఇచ్చి 2 డిఏలు ఇచ్చి 3 డిఏలు ఇచ్చి ఈ నెక్స్ట్ డిఏ ఈ జీవోలో మెన్షన్ చేయడం కాదు.
మాకు ఫస్ట్ పిఆర్సీ ఇవ్వాలి, 5 జీవోలు డిఎల్ ఇందులో మెర్జ్ అవ్వాలి. ఇది ఒక్కటే కాదు, ఆ పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ ఇయర్ లో పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాలి. 2028 లో కొత్త పిఆర్సీ కమిటీ కూడా వేయించుకోవాలి. అది మేము ఇంకా ఎజెండా ఐటమ్ లో పెట్టలేదు, కానీ మాకు ఇన్నర్ గా ఉంది. 2028 ఇప్పుడే 3 years అయిపోతుంది కాబట్టి పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత అనేది మళ్ళీ చర్చల ద్వారా తెలుస్తుంది అనుకుంటున్నాము. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఈ ఆగస్టు లోపు అయితే డిక్లేర్ చేస్తారనే విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. దాంతో పాటుగా చాలా ఆగస్టు లోపు పిఆర్సీ పెట్టుకోవచ్చు, ఆగస్టు లోపుగా వస్తుందని మేము అనుకున్నాం. ఎందుకంటే 6 months పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 months లోపు ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి ఇవ్వాల్సిన టెక్నికల్ రీజన్ ఉంది ఇందులో. అది మేము క్లారిటీగా ఉన్నాం. దాంతో పాటుగా హెల్త్ కార్డ్స్ విషయం, గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో దాన్ని బేస్ చేసుకుని మేము చేసిన ప్రయత్నం కానీ, ఈ ప్రభుత్వం ఇందులో ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు 3 సార్లు కలిసాము. ముఖ్యమంత్రి గారు నా నోటీస్ లో లేదు కాలేదా అని చెప్పి ఆభావాలు తెలిస్తే నా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు అబద్ధం మాట్లాడుతుండా నిజం మాట్లాడుతుంటే కొంత అర్థం అవుతుంది. మేము కూడా 60-70 సంవత్సరాలు వస్తున్నాయి మా వాళ్ళు కూడా చాలా మందికి. ఆ రోజు క్లారిటీగా ఉప ముఖ్యమంత్రి గారిని అడిగారు, ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్తే చీఫ్ సెక్రటరీ గారికి మా ముందే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో June 2 కూడా కాదు, June 2న వేడుకలు ఉంటాయి కాబట్టి June 1న కార్డులు డిస్ట్రిబ్యూట్ కావాలని. నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా మొడాలిటీస్ గురించి కానీ వాటి గురించి మాట్లాడకుండా ముందు కార్డులు ఇష్యూ చేస్తాం, ఆ కార్డులు వర్క్ చేస్తాయి. దానిపైన మన ఏదైతే ట్రస్ట్ కమిటీ సభ్యులు ఉన్నామో, ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు 8 మంది, ఆఫీసర్స్ 8 మంది, చైర్మన్ గా ఉన్న చీఫ్ సెక్రటరీ గారితో కూర్చొని మొడాలిటీస్ మార్పు చేసుకునే అవకాశం ఉంది అని క్లారిటీగా ఇచ్చారు. దానిపైన కూడా ఈ రెండింటిపైన పూర్తిగా క్లారిటీ వచ్చింది. పెండింగ్ బిల్స్ వాటిపైన కూడా 6,000 కోట్లు 100 days, ఇది కూడా మా మిత్రులకి మాకు కూడా కొంత ఉంటది, ఇన్ని డబ్బులు ఉన్నాయా అని. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, నిన్న ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా క్లారిటీగా అన్నారు, 100 days లోపల మేము 6,000 crores పెన్షనర్స్ కి పేమెంట్ ఇస్తాము. సీఎం గారు మీరు జేఏసీగా ఫైనల్ చేయమన్నారు. మేము జేఏసీకి కూడా చెప్పింది అదే, ఫస్ట్ మా సీనియర్లకి పెన్షన్స్ కి 6,000 కోట్లు కొట్టిన పెద్ద పనే, మిగతాది మా రొటీన్ గా వచ్చే 1,000 కోట్లు కామన్ గా అందరికీ కామన్ గా వస్తాయి. అది కూడా మాకు విశ్వాసం ఉంది. రాకపోతే మా కార్యాచరణ మాకే ఉంది. మేము పూర్తిగా అది వస్తాయని కూర్చోలేదు. ఈ రోజు కూడా సెక్రటరీకి వెళ్ళాం. మీరు ఒక్కటి ఆలోచించండి అన్న, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది నాకు తెలిసి ఎప్పుడు 2012లో, ఆ డేట్ కూడా మా దగ్గర ఉంటుంది, 31/7/2012లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లాస్ట్ మీటింగ్ అయింది. 13 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అయింది. చాలా మందికి జాయింట్ యాక్షన్ కమిటీకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీనింగ్ కూడా తెలియదు. జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటాల కోసం, ఉద్యమం కోసం మేమందరం ఒకటయ్యాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డది. కాబట్టి దాంట్లో మాకు రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు హెల్త్ కార్డ్స్ June 1 నుంచి వస్తాయి. తర్వాత ఇప్పుడు 63 డిమాండ్స్ లో ఇంకా మెయిన్ 2003 లో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ పెన్షన్, ఓల్డ్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. భరతన్న సిపిఎస్ పైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, సిపిఎస్ పైన మేము ఇప్పటికిప్పుడు పూర్తి హామీ ఇవ్వలేము. ముఖ్యమంత్రి గారు సిఎస్ గారితో మాట్లాడి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో కూర్చొని ఫైనల్ చేయమని చెప్పారు. అదే విషయం నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిఎస్ గారు దృష్టికి తెచ్చారు మా స్టీరింగ్ కమిటీ మెంబర్లు అందరూ. ఏమనంటే, ఓకే, మీ వాయిస్ కట్ అయింది.